We thank and praise the Lord for one more opportunity that the Lord has given to us to come and study the Bible, the Word of God. దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా వందస్తరం. ఇక బైబిల్ అధ్యయనానికి మనల్ని తీసుకురావడానికి దేవుడు మనకు ఈ యొక్క సదావకాశాన్ని అనుగ్రహించినాడు. దాన్ని బట్టి దేవుడు हम परमेश्वर के आभारी और धन्यवाद है जिन्होंने हमें और एक मौका दिया है आज के दिन में दोबारा उनके पास आकर बाइबल अध्ययन में कर सके. We are studying Ephesians, the book of the epistle to Ephesus, chapter 5, verses 1 to 7. Today we are going to continue that. మనము ఈ యొక్క బైబిల్ అధ్యయనంలో పోయిన వారం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం అధ్యయనం చేసినాం. తిరిగి మరలా దాన్నే కొనసాగిద్దాం. हमने पिछले हफ्ता बाइबल अध्ययन में एफेसियों की पत्री 5 अध्याय के पहले 1 पद से लेकर 7 पद तक ध्यान मनन कर रहे हैं. आज भी हम इसी को जारी रखते हुए ध्यान मनन में जाएंगे. First 1 to 7 verses our brother will read in Telugu and then I will pray, then we are going to start our meditation. మొదటిగా ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు నేను తెలుగులో చదువుతాను. తిరిగి తర్వాత దైవ సేవకులు ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ అధ్యయనాన్ని ప్రారంభిస్తారు. इस एफेसियों की पत्री 5वां अध्याय के पहले 7 पद भाई तेलुगु में पढ़ेंगे. तेलुगु में पढ़ने के बाद परमेश्वर के दास, परमेश्वर के सेवक प्रार्थना करने के बाद ध्यान मनन में हम आगे बढ़ेंगे. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ విధముగా మేము బైబిల్ ధ్యానం చేయట కొరకాయ బైబిల్ గ్రంథమును పఠించి అందులో ఉన్న విషయంలో మేము ధ్యానం చేసి అర్థం చేసుకొని అలాగూ నడుచుకునేలాగున మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తను ఇచ్చిన సమయమును బట్టి వందనములు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనము చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఆన్లైన్ లో ఈ విధముగా ఎవరైతే మరి జాయిన్ అయి వారు గమనిస్తూ వాక్యం వింటున్నారో వారిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క టెక్నికల్ మరి హెల్ప్ చేస్తున్న ప్రియ దాసుని కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరచండి సోదరు సుభాష్. అలాగే తర్జుమాలో కూడా తండ్రి మీ దాసులు తండ్రి కృపా గారికి అలాగే ఫ్రాంక్లిన్ గారికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. వాక్యమును బోధించడంలో కావలసిన కృప నాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో వాక్యం వినడానికి ఆశపడుతున్నారో మరి ఎవరైతే జాయిన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారో ఎటువంటి టెక్నికల్ డిస్టర్బెన్సెస్ లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాము. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మలను తండ్రి యొక్క పరికరాలన్నింటినీ తీసుకొస్తున్నాం, మీకే సమర్పించుకుంటున్నాం. తండ్రి మీ వాక్యము వెల్లడి ఎగుడుతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించునని చెప్పబడిన మాటలను బట్టి వందనములు. తండ్రి మీ మాటలను గ్రహించుటలో మీ యొక్క మాటలలో ఉన్న భావమును గ్రహించి తెలివిని పొందుటలో జ్ఞానం పొందుటలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి
మరి బాబు ఆండ్రూ కూడా మరి ఇండియా ప్రయాణం చేస్తున్నాడు. బిడ్డతో తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. మరి ఇంకెవరైతే ఎటువంటి అవసరాల్లో ఉన్నారో, ప్రయాణంలో ఉన్నారో, వారి యొక్క అవసరంలను బట్టి, ప్రయాణంలను బట్టి మీ సహాయం కోరుకుంటున్నాను, మీకే సమర్పించుకుంటున్నాను. మాతో ఉండి నడిపించమని, ఈ ధ్యాన సమయం దీవెనకరంగా చేయమని తండ్రి. సరైన మరి పదములు, మరి ఉచ్చారణ మాకు దయచేయమని సమస్తమని మీకే సమర్పించుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. So we are, as I told you last week, we are the students of the Bible. పోయిన వారం నేను చెప్పినట్టుగానే మనము బైబిల్ విద్యార్థులం. जिस तरह पिछले हफ्ते मैंने आपसे कहा था कि हम सारे इस बाइबल अध्ययन के एक छात्र की तरह हैं। I thank and praise God for the Bible teachers who already taught you in the previous sessions, because it is a very laborious thing to study and to meditate the word of God and to teach. దేవునికి వందనాలు. ఇంతకు ముందుగా మీకు ఈ యొక్క బైబిల్ గురించినటువంటి ఈ యొక్క అధ్యయనంలో అనేక మంది బోధించినారు. వారిని బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే ఇది చాలా విస్తృతమైనటువంటి యొక్క భావం కలిగినటువంటి యొక్క గ్రంథము. దీని ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. और मैं परमेश्वर की भी धन्यवाद करता हूं जिस तरह इस बाइबल अध्ययन में आप लोग ध्यान मनन कर रहे हैं, और जो भी आपको इस बाइबल अध्ययन करने के लिए जो भी परमेश्वर के सेवक आपको सहायता किए हैं, इन सारे लोगों को मैं अपनी तरफ से धन्यवाद देता हूं। जिस तरह बाइबल अध्ययन करना और बाइबल के बारे में सीखना और बाइबल के हम एक छात्र की तरह रहना, ये बहुत ही धन्य वाली बात है और बहुत ही बहुत आधिक्यता वाली बात है हमारे जीवन के लिए। Whenever we come to the Bible, Holy Scriptures, we seek and know Lord Jesus Christ, who is our source of eternal life. ఎప్పుడైతే మనము ఈ యొక్క బైబిల్ గురించి పరిశుద్ధ లేఖనాలు మనము ఈ రకంగా అధ్యయనం చేస్తామో, ధ్యానం చేస్తామో, ఇప్పుడు దాన్ని యొక్క మనం కనుగోవడానికి ప్రయత్నించినప్పుడు దీని అంతటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దీనికి మూలమైనటువంటి వారు. और जब भी हम इस बाइबल अध्ययन में ध्यान मनन करने के लिए आते हैं, पवित्र शास्त्र में जो भी वचनों के बारे में हम ध्यान मनन करते हैं, तो यहाँ पर जो भी हम सीखते हैं, इन सारी बातें हमें प्रभु यीशु मसीह को दर्शाते हैं, और उसका मुख्य कारण वही है। God himself wrote his scriptures and gave to Moses. దేవుడు తానే స్వయంగా ఈ యొక్క లేఖనాలను రాసి ఆ యొక్క మోషేకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. और हम देखते हैं इस तरह पवित्र शास्त्र में कि इन सारी पवित्र शास्त्र में जो भी बातें हैं वह परमेश्वर के द्वारा लिखे गए हैं और परमेश्वर के द्वारा लिख के मूसा को दिए गए हैं। In these days we are commanded to study the word, read the word of God, and to remember in our heart. ఈ దినాల్లో మనము ఈ రకంగా ఆజ్ఞాపబడినాము. వీటిని మనము చదువుతూ ధ్యానం చేస్తూ మన యొక్క జీవితాల్లో మనం వాటిని అన్వయిస్తూ ముందుకు సాగాలి. और आज के दिनों में, इन दिनों में हमें ये आज्ञा दी गई है कि इन बातों को हम ध्यान मनन करें, सीखें और इन बातों को हमारे मन में या हमारे हृदय में रखें। Deuteronomy chapter 6 verses 6 and 7 says like this: And these words which I command thee this day shall be in thine heart, and thou shalt teach them diligently unto thy children, and shalt talk of them when thou sittest in thine house, and when thou walkest by thy way, and when thou liest down, and when thou risest up. ద్వితీయోపదేశకాండము 6 అధ్యాయము 6-7 వచనాల్లో ఈ రకంగా రాయబడింది. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. और हमने देखते हैं व्यवस्था विवरण का किताब 6 अध्याय के 6 और 7 पद में इस तरह लिखा गया: और ये आज्ञाएं जो मैं आज तुझको
सुनाता हूं वे तेरे मन में बनी रहे और तू इन्हें अपने बाल बच्चों को समझाकर सिखाया करना और घर में बैठे मार्ग पर चलते लेटते उठते इनकी चर्चा किया करना और इन्हें अपने हाथ पर चिन्ह के रूप में बांधना और ये तेरी आंखों के बीच एक टीका का काम दे। So we have to read. First of all, we have to read, study, and remember. Then our responsibility is to teach our children the word of God. మొట్టమొదటిగా మనము ఈ యొక్క లేఖనాలను మనం చదవాలి, అధ్యయనం చేయాలి. చేసిన తర్వాత దాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకుని దాన్ని మన యొక్క పిల్లలకు మనము వాటిని అభ్యసింప చేయాలి. और इन बातों को जो पवित्र शास्त्र की जो बातें कही गई यहाँ पर जो लिखी गई इसे हमें पढ़ना चाहिए, इसे हमें ध्यान मनन करना चाहिए, इन बातों को हमें सीखना चाहिए। सीखने के बाद यह हमारे बाल बच्चों को और हमारे हर क्रिया में इसे हमें दर्शाना चाहिए और उन्हें बताना चाहिए। John's Gospel, chapter 7, verse 17 says that, sanctify them through truth. Thy word is truth. Lord Jesus Christ, he says these words in his prayer. యోహాను సువార్త 7:17 ఈ రకంగా వ్రాయబడి ఉంది. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ 17 యోహాను సువార్త 17:7 No, 17th chapter, 17th verse. 17వ వచనం. క్షమించండి, యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. और यूहन्ना का सुसमाचार 17 अध्याय के 17 पद में हम इस तरह पढ़ते हैं, सत्य के द्वारा उन्हें पवित्र कर, तेरे वचन सत्य है। Lord Jesus Christ was praying this prayer to his Father, asking his Father to sanctify us in the word, to cleanse us in the word. యేసుక్రీస్తు వారు ఆయన ఈ రకంగా ప్రార్థన చేస్తూ తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఈ రకంగా ఆయన చెప్తున్నాడు, పరిశుద్ధపరచమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచమని చెప్తున్నాడు. और यहाँ पर हम देखते हैं प्रभु यीशु मसीह की प्रार्थना, जो वो अपने परमेश्वर पिता के पास इस तरह प्रार्थना में विनती कर रहे हैं कि इन लोगों को पवित्र कर और शुद्ध कर, तो अपने वचन के द्वारा इन्हें पवित्रता हासिल करो कहकर कह रहे हैं। So whenever we read the word of God, our minds, our flesh or the body and our spirit, all these things will be sanctified. ఎప్పుడైతే మనం ఈ యొక్క వాక్యాన్ని చదువుతామో మన యొక్క దేహము, శరీరము, మన యొక్క మైండ్ ఇదంతా కూడా పరిశుద్ధపరచబడాలి. और जब हम इस वचन को ध्यान करते हैं, सुनते हैं, तो हमारे शरीर के हर एक अंग इस वचन के द्वारा, इन बातों के द्वारा पवित्र किए जाते हैं और पवित्र होते हैं। We know the cleansing agents in the word of God, the blood of Lord Jesus Christ and the word of God and the prayer. These are the cleansing agents which purifies us, our body, soul and spirit. మనల్ని మన యొక్క శరీరాన్ని, మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఈ సోల్ను పరిశుద్ధపరిచేది, శుద్ధపరిచేటువంటివి ఏంటంటే దేవుని వాక్యము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. और जब हम इन बातों पर ध्यान मनन करते हैं, तो हमारे शरीर को और हमारे सारे शरीर के जो भी अंग है, हमारे हृदय को, मन को, जिस चीजों के द्वारा पवित्र किया जाता है, या मतलब एक एजेंट की तरह जो काम करते हैं, वो है परमेश्वर का वचन है, पवित्र वचन, और परमेश्वर का प्रभु यीशु मसीह की जो लहू है, वो हमें इन बातों को ध्यान मनन करने के द्वारा हमें पवित्र रखते हैं। And through prayer also we will be purified. ప్రార్థన ద్వారా కూడా మనము శుద్ధి చేయబడతాం, పరిశుద్ధపరచబడతాం.
और प्रार्थना के द्वारा भी हम शुद्ध किए जाते हैं और पवित्र हो जाते हैं। And now we are looking at the word of God, Ephesians chapter 5 verses 1 to 7. ఇప్పుడు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం చూస్తాం. और अब हम देखते हैं एफेसियों की पत्री 5 अध्याय की पहले पद से लेकर 7 पद तक। First 3 verses we have studied last week. మొదటి 3 వచనాలు మనము పోయిన వారం మనం అధ్యయనం చేసినాము. और पहले 3 पदों के बारे में पिछले हफ्ते हमने ध्यान मनन किया था। And verses 4 to 7 we are going to see now. 4 నుండి 7 వచనాలు ఇప్పుడు మనం చూస్తాము. और आज और इस वक्त में हम 4 से लेकर 7 पद तक ध्यान करेंगे। This book is divided into 2 parts. I told you last week. పోయిన వారం నేను చెప్పిన రీతిగా ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 భాగాలుగా విభాగింపబడింది. और पिछले हफ्ते मैंने आपसे बांटा था और आपको बताया था कि इस एक एफेसियों की पत्री की किताब 2 हिस्सों में बांटा गया। First 3 chapters, 1 to 3 chapters speaks of the position of the believer in Christ. మొదటి 3 అధ్యాయాలు అనగా 1, 2, 3 అధ్యాయాలు దేవునిలో ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాస యొక్క స్థానాన్ని గురించి మాట్లాడుతున్నాయి. और इस एफेसियों की पत्री पहले 3 अध्याय, पहला 1, 2, 3 अध्याय एक विश्वासी के बारे में दर्शाता है, उस विश्वासी की जो योग्यता या उसकी स्थायी प्रभु यीशु मसीह में क्या है कहकर। And chapters 4 to 6 it speaks of the practices of the Christian or the responsibilities of the Christian in this world. 4 నుండి 6 అధ్యాయాలు ఈ యొక్క విశ్వాసి యొక్క అభ్యాసము క్రీస్తులో ఏ రకంగా ఉందన్న, లోకంలో క్రీస్తుని కలిగినటువంటి విశ్వాసి ఈ యొక్క లోకంలో ఏ రకంగా ఉండాలి అన్న దాని గురించి చూపిస్తుంది. और 4 से लेकर 6 अध्याय तक हम देखते हैं एक विश्वासी के बारे में, जिस तरह उसका विश्वासी के जीवन में किस तरह से उसका अभ्यास होना चाहिए, किस तरह से उसे विश्वासी का जीवन को अभ्यास करना चाहिए और विश्वास के जीवन में उसकी जिम्मेदारियों के बारे में। In chapter 5 verse 1 it is written, "Be therefore followers of God as dear children." ఇక్కడ 5 అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 1 వచనం ప్రకారము మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. और हम एफेसियों की पत्री 5 अध्याय के पहले पद में इस तरह पढ़ते हैं, इसीलिए प्रिय बालकों के समान परमेश्वर का अनुकरण करो। This is the practice we have to do, and this is the responsibility we have to follow in this world. ఇది ఈ యొక్క మాట మనం అభ్యాసం చేయాలి. ఈ యొక్క దీన్ని మనం బాధ్యతగా తీసుకుని కొనసాగించాలి ఈ యొక్క లోకంలో. और इस वचन के अनुसार हमें इसे अभ्यास करना चाहिए और इस वचन के अनुसार हमें जिम्मेदारी लेते हुए इस धरती पर या इस संसार में हमें चलना चाहिए। A painter will paint a picture by seeing, he will draw that picture. ఒక చిత్రకారుడు ఒక చిత్రాన్ని గీసినప్పుడు దాన్ని గీస్తుండగా మనం ఆలోచిస్తున్న తర్వాత అది ఒక చిత్రంలా కనిపిస్తుంది. हम देखते हैं एक पेंटर जो चित्र को उतारता है, चित्रकार करता है, वो किसी भी एक वस्तु को देखता है, देखने के बाद उसकी तरह उसे पेंटिंग करने की कोशिश करता है। So some painters will see the image and they will paint, and some painters or some painters without seeing, having that in their mind, and they will paint. కొంతమంది చిత్రకారులు అయితే ఒక చిత్రాన్ని చూసి వేరొక చిత్రాన్ని వారు గీసేటువంటి వారు ఉంటారు. కొంతమంది అయితే వారి యొక్క మైండ్ లో ఉన్న దాన్ని బట్టి ఆ యొక్క చిత్రాన్ని గీసేటువంటి వారు ఉంటారు. और हम देखते हैं इन चित्रकारों के बारे में, या हम कह सकते हैं पेंटर के बारे में, थोड़े लोग एक पेंटिंग को देखते हैं या कुछ पिक्चर को देखकर उसके हिसाब से उसे उतारने की कोशिश करते हैं, पेंटिंग करने की कोशिश करते हैं, और दूसरे
चित्रकार या पेंटर इस तरह भी होते हैं, वह अपने दिमाग में सोचकर उस सोच विचार के अनुसार भी पेंटिंग करते हैं। Now, as a believer, how we have to show ourselves? What is the picture of the believer in this world? How the people in this world looking at the believer in what picture? ఇప్పుడు మనము ఒక విశ్వాసిగా ఈ లోకములో మనం ఏ రకంగా ఉన్నాము, ఏ రకమైనటువంటి చిత్రాన్ని మనము వారికి చూపిస్తున్నాము, ఏ రకమైన చిత్రాన్ని వారు మనలో చూస్తున్నారన్న దాన్ని మనం ఇక్కడ చూస్తాం. अब एक विश्वासी होने के नाते इस धरती पर हम जी रहे हैं, तो हम इस धरती पर किस तरह से हमारा जो चित्र है या हमारा जो पट है उसे हम किस तरह दर्शा रहे हैं दूसरों को, या किस तरह हमें वो लोग इस संसार के लोग किस तरह हमें देख पा रहे हैं। So, to give a good picture, we should have the word of God in our mind and in our hearts, and accordingly we have to behave. Then a picture of a person, of a believer, a picture of Ezekiel will come out as Christ's picture. మనము ఒక మంచి చిత్రాన్ని వారికి చూపించాలంటే మన యొక్క ఈ మైండ్ లో దేవుని యొక్క వాక్యము ఉండాలి. ఎప్పుడైతే ఆ రకంగా ఉంటుందో మనం వారికి ఆ యొక్క మంచి చిత్రాన్ని చూపించగలం. అప్పుడే మనము ఆ యొక్క బ్రదర్ చెప్పినట్టుగా ఆ నిజ స్వరూపాన్ని మనం వారికి చూపించగలం. और इस तरह से हमें लोगों को दर्शाने के लिए एक अच्छी चित्र की तरह उनके सामने हमें रहने के लिए परमेश्वर का वचन हमारे दिमाग में, हमारे मन में रहना चाहिए, ताकि इन सारी बातों को एक अभ्यास करते हुए हम लोगों को, जिस तरह भाई ने कहा कि अपने आप जो जिस तरह से अपने नाम को लगाकर एक अच्छे चित्र की तरह उन्हें हम उनके सामने हम दर्शा सकते हैं। For that we need to practice something. We have to imitate the image of Christ. దీని కొరకు మనం కొంత అభ్యాసం చేయాలి. దేవుణ్ణి ఆ యొక్క క్రీస్తును మనము అనుకరించాలి. और इसी कारण हमें थोड़े बातों का अभ्यास करना चाहिए, सीखना चाहिए, और इस तरह से प्रभु यीशु मसीह का अनुकरण करते हुए हमें रहना चाहिए। So last week we have seen three things. Number one, we can imitate God by becoming imitators of God. పోయిన వారం మనం చూసినటువంటి వాటిలో 3 విషయాలు నేను చెప్పినాను. మొదటిది, మనము ప్రభువును అనుకరిస్తూ ఉండాలి. ఆ అనుసరిస్తూ అనుకరణలో మనం ఉంటూ ఉండాలి. और पिछली बार हमने देखा था 3 बातों को इसके बारे में। पहली बात, हमें किस तरह से इस प्रभु यीशु मसीह को अनुकरण करना चाहिए, किस तरह से हम उनको अनुकरण कर सकते हैं कि प्रभु यीशु मसीह के संग रहते हुए, उनके अनुकरण के साथ चलते हुए हम उन्हें दर्शा सकते हैं, उन्हें अनुकरण कर सकते हैं। And secondly, in verse 2, chapter 5 verse 2, as Christ loved, we should love. రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారము ఏ రకంగా అయితే క్రీస్తు ప్రేమించినాడో మనము కూడా ఆ రకంగా ప్రేమించాలి. और दूसरी बात के बारे में हम देखते हैं एफेसियों की पत्री में 2 अध्याय में, और प्रेम में चलो जैसे मसीह ने भी तुमसे प्रेम किया था। And thirdly, we have seen in verse 3, chapter 5 verse 3, we should have a clean body. మూడవదిగా ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినాము, మనము పరిశుద్ధమైనటువంటి యొక్క దేహాన్ని కలిగి ఉండాలని చూపిస్తుంది. और तीसरी बात के बारे में भी हमने देखा इसी तीसरे पद से, जिस तरह हमें पवित्र रहना है, किस तरह पवित्र हमारा देह, हमारा शरीर एक पवित्र होकर हमें रहना चाहिए। And now today we are going to see fourth point in verse 4. ఈ దినాన్న మనము నాలుగవ అంశాన్ని మనం చూస్తాము 4వ వచనంలో నుండి. और आज के दिन इस समय में हम चौथी बात के बारे में ध्यान मनन करेंगे इसी अध्याय के 4थे पद से। So neither filthiness, nor foolish talking, nor jesting, which are not convenient, but rather giving of thanks. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని
మీరు భూతులనైనను పోకిరి మాటలైనను సరస్వతులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. और यहाँ पर हम देखते हैं और ना निर्लज्जित, ना मूढ़ित की बातचीत की, ना डटे की, क्योंकि ये बातें शोभा नहीं देती, वरन धन्यवाद सुना जाए. So not only keeping our body clean, purified body, but we have to have a clean mouth. Our tongue should be clean. మనము ఇక పరిశుద్ధమైన దేహాన్ని కలిగి ఉండడం మాత్రమే కాకుండా మనము పవిత్రమైనటువంటి యొక్క పెదవులు యొక్క నోరు కలిగినటువంటి వారమే, మన నాలుక పవిత్రమైనదిగా ఉండాలి. और हम केवल हमारे शरीर को पवित्र रखना ही नहीं, यहाँ पर वचन के अनुसार हम देखते हैं कि हमारी बातें, जो हम अपने मुंह से बातें करते हैं, हमारे मुंह या हमारे जबान भी पवित्र रहना चाहिए. So here here it is emphasized that we should have our conversation clean. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తుందంటే మన యొక్క సంభాషణ అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. और यहाँ पर हम देखते हैं एक बात को हमें हमारे ध्यान में लिया जा रहा है, वो है हमारी बातचीत शुद्ध रहना चाहिए, मतलब पवित्र रहना चाहिए. So in our daily life we talk many things. మన యొక్క దైనందిన జీవితంలో అనేక విషయాలు మనం మాట్లాడుకుంటుంటాం. और हम सब जानते हैं हमारी रोजी जीवन में हम कई तरह की बातें करते हैं. But in these talks there may be a filthiness or vain talk. Unnecessary talks will come out of our mouth. కనుక వీటిలో అనేకమైనటువంటి అనవసరమైనటువంటి విషయాలు, అపవిత్రమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి. और इन बातों में जो भी बातें हम करते रहते हैं, इनमें कई सारी अशुद्ध बातें, अपवित्र बातें और कई सारी बिना वजह की बेकार बातें हम करते हैं. Our talking, our words will defile us. మన మాటలు, మన యొక్క సంభాషణ అది ఏం చేస్తుందంటే మనకు అపవిత్రపరుస్తుంది. और जो बातें हम करते हैं, जो लफ्जें हमें इस्तेमाल करते हैं, ये सारे हमारे शरीर को अपवित्रता ले आती है. So in Job chapter 11 verse 2 says that, should not the multitude of words be answered, and should a man full of talk be justified? Job chapter 11 verse 2. యోబు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా, వదరుబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా. और हम देखते हैं अय्यूब का किताब 11 अध्याय के दूसरे पद में बहुत सी बातें जो कही गई है, क्या उनका उत्तर देना ना चाहिए, क्योंकि बकवादी मनुष्य धर्म ठहराया जाए. So in English it is written multitude of words, but in Telugu it seems to be good. Pravahamu, flow of words, word after word we release from our mouth, and unknowingly sometimes we talk many things that defiles our nature or our body. ఇక్కడ తెలుగులో రాయబడింది ప్రవాహంగా బయలువెళ్ళు మాటలని, అదే ఆంగ్లంలో అయితే అనేకమైన మాటలని రాయబడి ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఈ మాటలు యొక్క సంభాషణ అన్నది మన యొక్క దేహాన్ని అపవిత్రపరుస్తుంది. तो यहाँ पर हमने पढ़ा है, अंग्रेजी में भी और हिंदी में भी हम देखते हैं, यहाँ पर इस तरह लिखा गया, बहुत सारी बातें कहकर. लेकिन तेलुगु में एक अच्छी बात वहां पर लिखी गई है, लेकिन प्रवाह की तरह, मतलब जिस तरह से लहरें बहती है, बहने की तरह जो बातें हमारे मुंह से निकलती हैं, इस तरह की बातें हमारे शरीर को अपवित्रता ले आती है. In Job chapter 15 verse 2 also says that, should a wise man utter vain knowledge? ఇదే యోబు గ్రంథంలో 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాము, జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తిరుగుతో ప్రత్యుత్తరం తగునా. और हम इसी तरह इसी अय्यूब की किताब में 15 अध्याय के दूसरे पद में हम देखते हैं, क्या बुद्धिमान को उचित है कि
अज्ञानित के साथ उत्तर दे या अपने अंत कारण के पूर्वी पवन से भरे। The wise man always should speak wisely. ఇక జ్ఞానము గలవాడు ఎప్పుడు కూడా జ్ఞానమైన మాటలనే మాట్లాడవాళ్ళు. और यहाँ पर हम देखते हैं एक बुद्धिमान व्यक्ति हमेशा उसकी बातें बुद्धिमान और उचित ही रहना चाहिए। Proverbs chapter 15 verse 2 says, Proverbs chapter 15 verse 2, the tongue of the wise useth knowledge aright. సామెతల గ్రంథము 15 ఈ రకంగా వ్రాయబడి ఉంది, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. और हम नीति वचन का किताब 15 अध्याय के दूसरे पद में भी इस तरह पढ़ते हैं, बुद्धिमान ज्ञान का ठीक ठीक बकना करता है, परंतु मूर्ख के मुंह से मूढ़ता उबलती है। So if you speak unnecessary words, multitude of words, words like a current flow, if you speak in that there may be a vain words which defiles our Christian behavior. ఇప్పుడు మనం మాట్లాడే మాటల్లో ప్రవాహంగా మాట్లాడే మాటలు, అనేకమైన మాటలు, విస్తారంగా మాట్లాడే ఈ మాటల్లో నుండి అనవసరమైనటువంటి అపవిత్రమైనటువంటి మాటలు బయటకు రావడం వలన మన యొక్క దేహము పవిత్రపరచబడుతుంది. और जिस तरह हमने देखा है, जिस तरह हमारे मुंह से जो सारी कई बहुतायत से जो बातें निकलती रहती है, जिस तरह से नदी की लहरों की तरह जो बातें बहती है, उस बातों के द्वारा अपवित्रता और कई सारा बिना वजह की बातें आकर हमारे शरीर को वह अपवित्र बना देता है। So we have to be very much careful when you are talking and using our words. మనము చాలా ఈ మాట్లాడినప్పుడు, మాటలు ఉపయోగించినప్పుడు, మనం ఇతరులతో సంభాషించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. और इसीलिए हमें चौकन्ना होना चाहिए कि जब भी हम किसी दूसरे से बात कर रहे हैं, कि आगे वाली व्यक्ति से बात कर रहे हैं, तो हमारी बातों में हम बहुत ही चेतावनी के साथ और उचित बातें ही करना चाहिए। That's what Ephesians chapter 5 verse 4 says, neither filthiness, nor foolish talking, nor jesting, which are not convenient. అదే ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4 చూస్తాము, బూతులనైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. यही बात हम यहाँ पर पाते हैं एफेसियों की पत्री 5 अध्याय की 14 पद में, और ना निर्लज्जित और मूढ़ित बातचीत जो डटे की, क्योंकि ये बातें तुम्हें शोभा नहीं देती है। So in Matthew chapter 12 verse 34 we can read that, O generation of vipers, how can ye being evil speak good things? For out of the abundance of the heart the mouth speaketh. మత్తయి సువార్త 12:34 మనం ఈ రకంగా చూస్తాం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. और इसी तरह मत्ती के सुसमाचार में हम इस तरह पाते हैं, मत्ती का सुसमाचार 12 अध्याय के 34 पद में हम इस तरह पढ़ते हैं, हे सांप के बच्चे, तुम बुरे होकर कैसे अच्छे बातें कह सकते हो? So out of the abundance of heart, what is in the heart, that the mouth speaks. So the words really the words tells us what is in our heart. ఇక్కడ హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును. నోటి ద్వారా ఈ యొక్క హృదయంలో ఏదైతే ఉందో అది బయటికి వస్తుంది. దీన్ని బట్టి అతని హృదయంలో ఏముందో మనము గమనించగలం. और जिस तरह इसी वचन में 34 पद में आगे हम पढ़ते हैं, क्योंकि जो मन में भरे है वही मुंह पर आता है। ये यहाँ पर स्पष्ट कहा गया, जो बातें मन में भरी है वही बातें मुंह से बाहर आती है। Colossians chapter 3 verse 8 says that, but now ye also put off all these,
anger, wrath, malice, blasphemy, filthy communication out of your mouth. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:8 ప్రకారము, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. और अब देखते हैं कुलोसियों की पत्री 3 अध्याय के 8 पद में इस तरह कहा गया, पर अब तुम भी इन सब को अर्थात क्रोध, रोष, बैराव, निंदा और मुंह से गालियां बकना, ये सब बातें छोड़ दो. Now we are the imitators of Christ. Christ never spoke these words when he was on this earth. కనుక ఇప్పుడు మనము దేవుణ్ణి అనుకరిస్తున్నటువంటి వారము క్రీస్తు ఈ యొక్క భూలోకంలో ఎప్పుడు కూడా ఇటువంటి మాటలను మాట్లాడలేదు. क्योंकि अब हम प्रभु यीशु मसीह की अनुकरण कर कर इस धरती पर चल रहे हैं, हम जानते हैं प्रभु यीशु मसीह जब इस धरती पर थे, इस तरह की बातें उन्हें उनके मुंह से हमने कभी नहीं सुना, इस तरह की बातें वह कभी इस्तेमाल नहीं किया, तो हम भी उनको अनुकरण करते हुए इन सारी बातों से दूर रहना चाहिए. So the Christian, when he is imitating Christ, he has to use the words of gracious words the Lord used when he was on this earth. ఈ యొక్క క్రైస్తవుడు ఎప్పుడైతే దేవుణ్ణి అనుకరిస్తున్నాడో ఆయన నోట ఇటువంటి మాటలు ఏమి ఉండకుండా కృపగల మాటలు మాత్రమే ఉపయోగించాలి. క్రీస్తు ఆ రకంగా ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఉపయోగించినాడు కనుక మనం ఆ రకంగానే ఉండాలి, అనుసరిస్తూ ఉండాలి. और हम भी एक विश्वासी होने के नाते जिस तरह प्रभु यीशु मसीह की हम अनुकरण कर रहे हैं, जिस तरह प्रभु यीशु मसीह ने हमेशा धन्यवाद की बातें, महिमा की बातें सुनाई, हम भी इन सारी गलत बातों को दूर रखते हुए हम भी हमेशा दूसरों के प्रति इस धन्यवाद की बातें ही सुनाएं. A Christian should not involve in vain talking. ఒక క్రైస్తవుడు ఇటువంటి ఆ యొక్క అపవిత్రమైనటువంటి దుష్టమైనటువంటి ఆ యొక్క మాటల్లో వ్యర్థమైన మాటల్లో ఉండకూడదు. और एक विश्वासी होने के नाते एक मसीहा की जीवन में जब हम बिता रहे हैं, तो उनमें से इस बिना वजह की बेकार बातें उनके मुंह से नहीं आना चाहिए. A Christian should involve in foolish talking, unthoughtful talking. ఒక క్రైస్తవుడు ఈ యొక్క బుద్ధిహీనమైనటువంటి మాటల్లో, అనవసరమైన మాటల్లో ఉండకూడదు. और एक विश्वासी होने के नाते हमें कभी भी इस नालायक बातों में या बुद्धिहीन की बातों में हमें नहीं रहना चाहिए, उनके बीच नहीं होना चाहिए. A Christian should not involve in purposeless talking and aimless talking. ఒక క్రైస్తవుడు క్రైస్తవుడు ఒక ఉద్దేశం లేనటువంటి ఒక గమ్యం లేనటువంటి మాటల్లో ఉండకూడదు. और एक मसीहा, एक विश्वासी हमेशा बिना कोई गम्य के बातों में या बिना कोई उद्देश्य नहीं सो बातों में हमें कभी भी नहीं रहना चाहिए. So we can see in the life of prodigal son, he went out of the father's house and involved with the heathen in all angles, in all aspects, in filthy life, in filthy talk also. మనం చూస్తాము ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆ యొక్క తండ్రి ఇంటి నుండి బయటకు వెళ్ళినాడో, ఆ బయటకు వెళ్ళిన తర్వాత ఆ బయట వారితో కలిసి ఆ యొక్క అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి జీవితం మధ్యలో ఆయన జీవిస్తూ వచ్చినాడు. और हम सब जानते हैं उड़ाई पुत्र के बारे में, जो अपने पिता से दूर जाने के बाद किस तरह की सहवास में वो था, जो बिना वजह की अपवित्र बातों में, बिना वजह के अपवित्र सहवास में उसका जीवन को उसने बिताया. One day came, he repented and came back to his father's house, and there he started having the righteous words, the words of graciousness. ఒక దినం వచ్చింది, ఆ దినాన ఆయన పశ్చాత్తాపడి తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన ఈ రకంగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు,
ఒక పరిశుద్ధమైనటువంటి ఒక కృపగల మాటలతో దయగల మాటలు మాట్లాడుతున్నాడు అక్కడ. और एक दिन सब कुछ होने के बाद उसे एहसास हुआ और पश्चाताप हुआ। पश्चाताप होकर वह अपने मन को फिराकर अपने पिता के घर को लौट आया। जब पिता के घर लौट आने के बाद उसके मुंह से हम सुन सकते हैं कि सिर्फ धन्यवाद की बातें ही सुने आई। Proverbs chapter 29 verse 12 says that a fool uttereth all his mind, but a wise man keepeth it till afterwards. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం 11th verse 11వ వచనం, బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరచును, జ్ఞానము గలవాడు కోపం అణుచుకుని దానిని చూపకుండును. और नीति वचन की किताब में हम देखते हैं 29 अध्याय के 11 पद में, मूर्ख अपने सारे मन की बातें खोल देता है, परंतु बुद्धिमान अपने मन को रखता और शांति कर देता है। So in Telugu it's something, it gives different meaning. In English it has another meaning. బుద్ధిహీనుడు తన కోపమును కనపరుచును. కోపము ఎలాగో వచ్చింది అనగా మనసులో ఉన్న దాన్ని బట్టి. The foolish man, according to his mind, the anger which is in mind, he reveals through the words. బుద్ధిహీనుడు తన కోపమును ఆయన కనబరుచునంటే ఆయన మనసులో ఉన్నటువంటి మాటలను బట్టి ఆ యొక్క కోపాన్ని బయటకు చూపించినటువంటి వాడు ఉన్నాడు. और यहाँ पर हम देखते हैं एक मूर्ख किस तरह उसके मन के अंदर जो बातें हैं, इसके मन के अंदर जो क्रोध है, किस तरह वो दर्शाता है कि उसके मन के अंदर जो क्रोध है उसे ही वो बाहर दर्शाता है सारे लोगों को। Now the Christian practice is we should have a clean mouthed. Our talking, our words, that must be clean. So in such a way we have to practice. ఇప్పుడు క్రైస్తవుడు ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఉచ్చారణ, ఆయన యొక్క అభ్యాసం, క్రీస్తుని అభ్యాసం చేస్తున్నటువంటి ఒక క్రైస్తవుడు ఆ యొక్క మాటలు ఉచ్చారణ పరిశుద్ధమైనదిగా శుద్ధమైనటువంటిగా ఉండాలి. और एक मसीहा होने के नाते, मसीहा को, प्रभु यीशु मसीह को अनुकरण करने वालों में से हम एक होने के नाते, विश्वासी होने के नाते हमारी जो बातचीत या जो बातें हम करते हैं ये सारे पवित्र होना चाहिए और शुद्ध रहना चाहिए। So this is the fifth one, imitating God by clean mouth. ఇది ఐదవది, దేవుణ్ణి అనుకరిస్తూ పరిశుద్ధమైనటువంటి యొక్క నోటి ద్వారా దేవుని అనుకరిస్తూ ఉండాలి. और ये पांचवी बात हमने ध्यान मनन किया है कि जिस तरह हम पर प्रभु यीशु मसीह की अनुकरण करते हैं, अनुकरण करते हुए हमारे मुंह को या हमारे बातों को हमेशा पवित्र रखना चाहिए, इसे हमें अभ्यास करना चाहिए। Now the sixth one we are going to see from Ephesians chapter 5 verse 5. ఇప్పుడు మనం ఆరవది చూస్తాము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి. और अब हम छठी बात की ओर जाते हैं। ये बात भी हम पा सकते हैं एफेसियों की पत्री 5 अध्याय के 5 पद में। So here verse 5-6 says that it shows that it is the warning of God, God's warning to the believers. ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాల్లో మనము చూస్తాము, ఒక దేవుని యొక్క హెచ్చరిక మనం చూస్తాం. और इस एफेसियों की पत्री 5 अध्याय के 5वां पद और 6ठे पद में हम पाते हैं परमेश्वर की चेतावनी के बारे में। Verse 5, I'll read verse 5. For this ye know that no whoremonger, nor unclean person, nor covetous man, who is an idolater, hath any inheritance in the kingdom of Christ and of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. और
इफिसियों की पत्री 5 अध्याय के 5 पद में हम इस तरह पढ़ते हैं, क्योंकि तुम यह जानते हो कि किसी व्यभिचारी या अशुद्ध जन या लोभी मनुष्य की जो इन सारी बातों को करता है कि बार बार मसीहा और परमेश्वर के राज्य में विरास नहीं। So, whoremonger or unclean person or covetous man, idolater, this word shows that unclean person have no part with God. మనం చూసినట్లుగా వ్యభిచారి, అపవిత్రుడు, విగ్రహారాధికుడు, లోబి, ఇవన్నీ ఈ మాట మనము ఎక్కడ చూస్తున్నాం అంటే ఎక్కడ క్రీస్తులో భాగము లేనటువంటి వాడని మనం చూస్తున్నాం. और हम यहाँ पर देखते हैं, जिस तरह हमने पढ़ा है, यहाँ पर व्यभिचारी या अशुद्ध जन या लोभी मनुष्य या मूर्खता के लोगों को मसीहा के साथ परमेश्वर के राज्य में किसी तरह का भाग या मसीहा के मिरास में किसी तरह का भाग उन्हें नहीं है। And verse 6 also says that let no man deceive you with vain words. 6వ వచనం ప్రకారము వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. और 6 पद में हम इस तरह देखते हैं, कोई तुम्हें व्यर्थ बातों से धोखा ना दे। So it shows that no deceiver can have part with God. ఇక్కడ మనం దీన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ మోసం చేసేటువంటి వాడు దేవునితో సావాసం సంబంధం కలిగి ఉండలేడు. और इस पद के अनुसार या इस वचन के अनुसार यहाँ पर हम ये पाते हैं कि जो भी धोखा देने वाला है या जो भी धोखेबाज है, वह भी परमेश्वर के साथ या मसीहा के साथ उसे किसी तरह का भाग नहीं है उनके मिरास में। We are living in this world and many times we come across such things which cause us to deceive ourselves. మనం చూసినట్లుగా ఈ మాటలన్నిటిని బట్టి మనం ఈ యొక్క అనేకమైనటువంటి ఈ మాటల ద్వారా మనలో నుండి ఈ యొక్క మోసగాడు బయటికి బయలుపరచబడేటువంటి వాడు ఉంటాడు. और हम इस तरह यहाँ पर इस तरह पाते हैं इन वचनों के अनुसार कि इस धरती पर इस संसार में हम जी रहे हैं, तो इन सारी व्यर्थ बातों के द्वारा या इन सारी कार्यों के द्वारा हम कई बार ये संभावना है कि धोखे में गिरने का। So may the Lord help us. Let us not be deceived by the deceived words. ఈ యొక్క మోసకరమైనటువంటి వ్యర్థమైన మాటల వలన మనం మోసపరచబడకుండా దేవుడు మనకు సహాయం చేయను గాక. और परमेश्वर हमें सहायता करे कि इन व्यर्थ बातों के द्वारा हम धोखे में ना गिर सके। Ephesians chapter 4 verse 14 says like this, that we henceforth be no more children, tossed to and fro and carried about with every wind of doctrine by the sleight of men and cunning craftiness, whereby they lie in wait to deceive. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక. और हम इफिसियों की पत्री 4 अध्याय की 14 पद में इस तरह पढ़ते हैं, ताकि हम आगे को बालक ना रहे जो मनुष्य की ठग विधा और चतुराई से उनकी भ्रम की व्यक्तित्व के और उपदेश के हर एक झोंके के समान उछले और इधर उधर घुमाए जाते हो. So many times we'll be tossed to and fro and deceived by different doctrines. మనము అనేక సార్లు ఇటు అటు కొట్టుకొని పోతూ వేరే రకమైన ఉపదేశాలకు మనము వెళ్ళేటువంటి వారు ఉంటాం.
और कई बार हम इस तरह होते हैं कि गैर उपदेशों को या गलत उपदेशों को सुनकर इस हवा की झोंके की तरह इधर उधर उड़ने वाले या मंडराने वालों की तरह रहते हैं। That is the reason why for a congregation, for a believer, Bible study is very important so that he can learn many things from the Word of God. What to do, what not to do. We can understand from the Word of God. దీన్ని బట్టి ఇక సంఘము గాని విశ్వాసి గాని వారికి ఇక బైబిల్ అధ్యయనము బహు ప్రాముఖ్యమైనటువంటిది, ఉపయోగకరమైనటువంటిది. ఎందుకంటే మనము ఈ యొక్క అధ్యయనం చేయడం ద్వారా, బైబిల్ అధ్యయనం చేయడం ద్వారా మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నది మనకి బోధింపబడుతుంది. इसीलिए यहाँ पर हम देखते हैं एक कलीसिया को और एक विश्वासी को इस बाइबिल अध्ययन होना या बाइबिल के बारे में ध्यान मनन करना ये बहुत ही उचित वाली बात है और वो ये बहुत ही अच्छी वाली बात है, क्योंकि पवित्र शास्त्र में से कई सारी बातों को हम सीख पाते हैं, सीख कर जानते हैं कि एक विश्वासी को क्या करना चाहिए और एक विश्वासी को क्या नहीं करना चाहिए। 2 Timothy chapter 3 verses 12 and 13. And all that will live godly in Christ Jesus shall suffer persecution, but evil men and seducers shall wax worse and worse, deceiving and being deceived. రెండో తిమోతి 3వ అధ్యాయము 12-13 వచనాలు. 2 తిమోతి 3వ అధ్యాయము 12-13 వచనాల ప్రకారము, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచు తామును మోసపరుచు అంతకంతకు చెడిపోదురు. और यहाँ हम दूसरे तिमोथियस की पत्री 3 अध्याय की 12 और 13 पद में हम इस तरह पाते हैं, पर जितने मसीहा यीशु में भक्त के साथ जीवन बनाना चाहते हैं वह सब सताए जाएंगे, परंतु दुष्ट और बहकाने वाली धोखे देते हुए और धोखे सके हुए बढ़ते चले जाएंगे। So in verse 14 it is written, but continue thou in the things which thou hast learned and thou hast been assured of, knowing of whom thou hast learned them. 14వ వచనం ప్రకారము, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. और इसी अध्याय के दूसरे तिमोथियस की पत्री 3 अध्याय के 14 पद में भी हम इस तरह पढ़ते हैं कि पर तू उन बातों पर जो तूने सीखी है और विश्वास किया है यह जानकर दृढ़ बने रहे कि तूने उन्हें किन लोगों से सीखा है। So here is the solemn warning, a warning from God. No uncleanness, have part with God, and the deceivers have no part with God. ఇక్కడ కూడా మనం చూస్తాము, ఇక్కడ దేవుని యొక్క హెచ్చరిక ఏంటంటే, ఇక్కడ మోసం చేసేటువంటి వాడు అనగా క్రీస్తులో ఏ విధమైన భాగము లేదు, మోసానికి దేవునిలో భాగం లేదని మనం చూస్తాం. और यहाँ पर इस बात के बारे में हमने देखा है और हमने चेतावनी भी ली है कि जो अशुद्धता को, अपवित्रता को और जो धोखे देने वाला है, जो धोखे को परमेश्वर या प्रभु यीशु मसीह के मिरास में किसी तरह का भी भाग नहीं है। We are reading the scriptures, holy scriptures, and learning the word of God. So we have to imitate what are the things written in the Bible, and we have to imitate those things. మనము ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల్ని అధ్యయనం చేయడం ద్వారా, ఒక పరిశుద్ధ లేఖనాల్ని అధ్యయనం చేస్తూ దేవుణ్ణి అనగా మనము ఈ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని అనుసరిస్తూ, క్రీస్తుని అనుసరిస్తూ మనం ముందుకు సాగుతూ ఉండాలి.
और हमने जिस तरह से इन बातों की ध्यान मनन कर रहे हैं, सीख रहे हैं, तो हमें इन बातों को सीखते हुए प्रभु यीशु मसीह को अनुकरण करना चाहिए और जो बातों को हमने अभ्यास कर रहे हैं वह अनुकरण में ले आकर रहना चाहिए। Here we can see the warning also in verse 6. Ephesians chapter 5 verse 6, we can see the warning from God. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాము దేవుని నుండి దేవుని యొక్క హెచ్చరికను మనం చూస్తాం। और इफिसियों की पत्री 5 अध्याय के 6 पद में यहाँ पर हम एक बात को पाते हैं जो परमेश्वर के ओर से हमें एक चेतावनी की तरह है। Let no man deceive you with vain words, for because of these things cometh the wrath of God upon the children of disobedience. The wrath of God is there. ఇక్కడ 6-7 వచనాల్లో మనం చూస్తాం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును। దేవుని ఉగ్రత, ఇక్కడ దేవుని ఉగ్రతను గురించి మనం చూస్తాం। और यहाँ पर हम 6 पद में पाते हैं कोई तुम्हें व्यर्थ बातों से धोखा ना दे, क्योंकि इन ही कामों के कारण परमेश्वर का क्रोध आज्ञा ना मानने वालों पर भड़कता है। यहाँ पर हम क्या देख रहे हैं, जो उनकी आज्ञा को नहीं मानते हैं तो परमेश्वर का क्रोध उन पर भड़केगा। So many times we are deceived by many words and the wrong teachings of the word. అనేక సార్లు మనము అనేక విధాలుగా మోసపరచబడతాము, అనేకమైనటువంటి మాటల వలన, అనేకమైనటువంటి దురుద్దేశపూర్వకమైనటువంటి ఉపదేశాల వలన మనము మోసపరచబడతాం। और इस संसार में हम कई बार हम धोखे में पड़ जाते हैं, हमें दूसरों के द्वारा धोखा पाते हैं कि गलत बातों के द्वारा और गलत संदेश या उपदेशों को सुनने के द्वारा भी हम धोखे में रह जाते हैं। And Paul was writing this letter, in the ancient world there was a practice or a teaching of Gnosticism. There was a teaching. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఉపదేశం గురించి, అనుకరణ గురించి రాస్తున్నాడు। నాస్తిసిజం అని ఇక్కడ దాన్ని మనం పౌలు గారు రాసే సమయంలో ఇటువంటి సంగతులు ఉన్నాయి। అక్కడ ఈ పౌలు గారి యొక్క రాసినటువంటి ఆ యొక్క సమయంలో ఆ యొక్క ఎఫెసీ యొక్క సంఘంలో ఆ యొక్క దినాల్లో ఈ యొక్క సంగతులు అక్కడ ఉన్నాయి। और जब एफेसियों की कलीसिया को पौलुस जी ने पत्र इस पत्रिका को लिख रहे थे तो इन सारी बातों को उस एफेसियों की कलीसिया में ये सारी बातें पाए जाते थे। What Gnosticism says, we have body and we have spirit, and the spirit is clean, body is defiled, so it doesn't matter whether body is defiled or not, spirit is clean, that is itself is good. ఇక్కడ మనం చూసినటువంటి ఈ యొక్క భాగంలో మనం ఏం చూస్తున్నామంటే ఆ యొక్క స్పిరిట్ అనగా ఆ దేహము, నాస్టిసిజం అనేది ఏం చెప్తుంది అంటే, నేను చెప్తాను తెలుగులో, నాస్టిసిజం ఏం చెప్తుంది అంటే మానవునికి ఆత్మ ఉంది, శరీరం ఉంది, ఈ శరీరము ఎంత తప్పు చేసినా పర్వాలేదు, అయితే ఆత్మ శుద్ధంగా ఉంటే సరిపోతుందని నాస్టిసిజం చెప్తుంది। और यहाँ पर हम देखते हैं इंग्लिश में एक पद कहा गया नॉस्टिसिज्म के बारे में, और ये नॉस्टिसिज्म में हमें क्या दर्शा रहा है, यहाँ पर हमें एक शरीर यानी एक देह को और आत्मा को दर्शा रहा है। चाहे देह कितना भी अपवित्र हो जाए या कितना भी मैला हो जाए, लेकिन ये कहता है कि अगर आत्मा पवित्र है तो ये काफी है कहकर। But in the sight of God, our spirit, our body, our soul, everything is important, is precious in the sight of God. దేవుని దృష్టిలో ఆ రకంగా కాదు, కానీ దేవుని దృష్టిలో ఇక్కడ మన యొక్క ఆ దేహము, మన యొక్క ఆత్మ, మన ప్రాణము మూడు కూడా పరిశుద్ధంగా ఉండాలని తెలియజేస్తుంది।
यहाँ पर परमेश्वर का वचन हमें क्या बता रहा है? जो बातें यहाँ पर कही गई है वो गलत है, लेकिन परमेश्वर की नजर में, परमेश्वर की दृष्टि में यहाँ पर आत्मा भी, प्राण और आत्मा भी, शरीर भी, दोनों ही पवित्र होना जरूरी है। So whatever we think that we do, so that defiles the body. If the body is defiled, that will be thrown into the lake of fire. So there is a punishment, condemnation is there. మనం ఏదైతే ఆలోచిస్తామో, మనం ఏదైతే తలస్తామో అది మనల్ని ఏం చేస్తుందంటే అపవిత్ర పరిస్థితి. ఈ అపవిత్ర పరిస్థితి మనల్ని ఏం చేస్తుందంటే దాన్ని అలా కొనసాగిస్తూ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిక్ష, ఆ యొక్క అగ్నిగుండంలో పడవేస్తుంది. और जो सोच विचार हम सोचते हैं, जो विचार हमें मन में होते हैं, ये सारे हमें अपवित्र कर देती है, और इस तरह अपवित्रता में जारी रहते हुए एक समय में यह हमारी शरीर को ले जाकर उस बहती हुई आग में डाल देता है। That is the reason why it is written, be not deceived by the vain words, because the wrath of God is upon the children of disobedience. Verse 6. కనుకనే ఇక్కడ దాని ప్రకారం ఇక్కడ రాయబడింది ఏంటంటే, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. और इसी तरह यहाँ पर एफेसियों की पत्री 5 अध्याय के 6 पद में हम ध्यान कर रहे हैं, और लिखा गया, कोई तुम्हें व्यर्थ बातें से धोखा ना दे, क्योंकि इन्हीं कामों के कारण परमेश्वर का क्रोध आज्ञा ना मानने वालों पर भड़कता है। So we are imitating Christ in this world. For that we must be clean mouthed, and secondly, fifthly, we have to take the warning from God. మనము దేవుణ్ణి, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారము గనుక మన యొక్క మాటలు, మన యొక్క నోరు పరిశుద్ధమైనది ఉండాలి. ఇది దేవుని నుండి వచ్చే హెచ్చరిక. और यहाँ पर हम जो परमेश्वर का, प्रभु यीशु मसीह की अनुकरण कर रहे हैं, विश्वासी होने के नाते जो भी बातें, हमारी बातचीत हमारे मुंह से पवित्र और शुद्ध होना चाहिए, और यही चेतावनी या एक चेतावनी हम यहाँ वचन के आधार पर हमें दिया जा रहा है। Brothers, will you pause? So మ్యూట్ లో పడిందన్న. So still no. Yeah. Video. Because we are imitating our Lord Jesus Christ, so we have to, fourth point I told that we have to have clean mouth. Our conversation must be clean. నాలుగోది మనం చూసినాము, మనము దేవుణ్ణి అనుసరిస్తున్నాము గనుక, దేవుని అనుకరిస్తున్నాము గనుక మన యొక్క ఉచ్చారణ, మన యొక్క సంభాషణ, మన యొక్క మాటలు పరిశుద్ధమైనట్టుగా, శుద్ధమైనటువంటిగా ఉండాలని చెప్తుంది. और हम प्रभु यीशु मसीह की अनुकरण कर रहे हैं। अनुकरण करते हुए यहाँ पर चौथी बात पर हमने ध्यान मनन किया, हमें ये बता रहा है कि हमारी बातचीत, जो बातें हम करते हैं हमारे मुंह के द्वारा, यह सारी पवित्र होना चाहिए। Fifth thing also we have seen, now we have a warning. The warning is, if you are participating in uncleanliness, there is no part with God. If you partake with the deceivers, there is no part with God. ఇక్కడ ఐదవది కూడా మనం చూసినాము, మనము ఆ యొక్క వ్యర్థమైనటువంటి ఆ యొక్క మాటల్లో మనం పాలు పొందకూడదు, ఆ యొక్క అనవసరమైనటువంటి వాటిలో మనం కలదూర్చకూడదు.
వీటి ద్వారా మనకు దేవుని హెచ్చరిక ఏంటంటే మనం మోసపరచబడతాం, ఈ రకంగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. और यहाँ पर हमें इस पांचवी बात के ऊपर हमें ये ध्यान मनन किया है इसके द्वारा कि हमें कोई व्यर्थ बातें नहीं करना चाहिए या व्यर्थ के हमें संगति नहीं रहना चाहिए, क्योंकि यहाँ पर ये हमें ये चेतावनी दी जा रही है कि व्यर्थ बातों में या धोखे में गिरने से हमें प्रभु यीशु मसीह के क्रोध या परमेश्वर के क्रोध में और हम चले जाते हैं. So what we have to do now? ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి? और हमें अब क्या करना चाहिए? Verse 7 says that, be not ye therefore partakers with them. 7వ వచనం చెప్తుంది, మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి అని. और इसीलिए यहाँ पर 7 पद में हमें ये बताया जा रहा है, इसीलिए तुम उनके सहभागी ना हो. So we should not take part in such uncleanness, filthy talking, vain words, and also should not participate in the according to Psalms 1 and 1, we should not participate in the wrong fellowship. కనుక మనము ఇటువంటి వ్యర్థమైన ఈ అపవిత్రమైనటువంటి మాటల ద్వారా మనం మోసపరచకుండా వాటిలో పాలు పొందకుండా ఉండాలని మనం ఇక్కడ చూసినాం. అదే కీర్తన గ్రంథం 1వ వచనం ప్రకారము వేటిల్లో కూడా మనము పాలు పొందకూడదు, మనం చేరకూడదు వాటిలో. और इसीलिए यहाँ पर हमें चेतावनी दी गई है कि इस तरह के कार्यों में हमें सहभागी ना होना चाहिए, जो बिना वजह की बातों में, अपवित्र बातों में, अशुद्ध बातों में या व्यर्थ बातों में और ये धोखा देने वाली बातों में हमें नहीं पाए जाना चाहिए और इन सारी बातों से हमें दूर रहना चाहिए, जिस तरह भजन संहिता 1 अध्याय के 1 पद में लिखा गया. So in Acts chapter 2, when they heard the word of God, when the word of God was preached, they heard the word of God and they were pricked in the heart and they asked the apostles what we have to do. కనుక ఎఫెసీయులకు రాసిన ఆ యొక్క 2వ అధ్యాయంలో మనం చూస్తాము, ఎప్పుడు వారు ఆ యొక్క దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నారు. ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా వారు హెచ్చరింపబడినటువంటి వారే హృదయంలో నొచ్చుకున్నటువంటి వారుగా మనం చూస్తాం. और ये बात को हम पाए जाते हैं इसी प्रेरितों के कार्य 2 अध्याय में, जब उन्होंने इस समाचार को सुना था, इन बातों को सुना था, तब उनके अपने मन में इन बातें उनके मन में चुभाए गए और उनके मन में एक दर्द की तरह हुआ, महसूस किए वो लोग और आकर उन प्रेरितों से पूछे कि अब हमें क्या करना चाहिए. So the apostles, they reminded the people about what they have to do. In the Acts chapter 2 verse 42, and they continued steadfastly in the apostle doctrine and fellowship and in breaking of bread and in prayers. So these words were instructed by the apostles. కనుక అక్కడ వారు అపోస్తులు వారికి ఏం బోధించినారంటే, ఆ మిగిలిన ఆ యొక్క నొచ్చుకున్న తర్వాత వారికి బోధించింది, వారు ఈ రకంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 42వ వచనం ప్రకారము, వీరు అపోస్తుల బోధ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ప్రకారము, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును వృత్తవిరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఇది వారికి వారు నేర్పించినటువంటి వారు ఉన్నారు, బోధించినటువంటి వారు ఉన్నారు. और जब प्रेरितों के द्वारा इस 2 अध्याय में हमने देखा 27 पद में कि इन बातों के द्वारा उनके हृदय में इन बातें चुभने के बाद वो लोग पश्चाताप होकर प्रेरितों से पूछे थे कि अब हम आगे क्या करना चाहिए, तब प्रेरितों ने उन्हें इन कार्यों के बारे में सिखाया था कि हम ये बातों को पा सकते हैं. 2 अध्याय के 42 पद में हम देखते हैं, और वे प्रेरितों से शिक्षा पाने और संगति रखने और रोटी तोड़ने और प्रार्थना करने में लगातार रहने के लिए उन्हें सिखाया. So we have to leave the unnecessary fellowship and we have to come to the fellowship of God
and to the fellowship of saints. మనము ఆ యొక్క అనవసరమైనటువంటి సహవాసాలని విడిచిపెట్టి దేవునితోనూ దేవుని సంఘంతోనూ దేవుని బిడ్డలతోనూ సహవాసం కలిగి ఉండాలి. और इसीलिए हमें जो व्यर्थ बातों की सहवास या व्यर्थ लोगों के सहवास को छोड़कर परमेश्वर के प्रभु यीशु मसीह के सहवास या प्रभु यीशु मसीह के लोगों के बीच की सहवास में हमें आना चाहिए. Romans chapter 12 verse 2, and be not conformed to this world, but be ye transformed by the renewing of your mind, and that ye may prove that is good and acceptable and perfect will of God. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. और ये बात हम देखते हैं रोमियो की पत्री 12 अध्याय के दूसरे पद में, इस संसार के सादृश्य ना बने परंतु तुम्हारे मन के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए, जिससे तुम परमेश्वर की भली और भक्ति और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो. So now what we have to do as a believer, we should not partake of the fellowship of the world, and we should not be conformed to this world, but be separated from the world. కనుక మనము విశ్వాసముగా దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి వారముగా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనము ఆ యొక్క లోకంతో సహవాసం కలిగి ఉండకుండా, లోక మర్యాద అనుసరించకుండా దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుని దాని ప్రకారం మనము నడుచుకునేటువంటి వారము ఉండాలి. और एक विश्वासी होने के नाते हम प्रभु यीशु मसीह को अनुकरण करने वालों में से रहने वालों में से एक होने के नाते हमें इन सारी संसार की जो व्यर्थ बातें हैं या सारी अशुद्धता से दूर रहकर हमें प्रभु यीशु मसीह में या पवित्रता में हमें रहना चाहिए. So in this world we can see that the lust of flesh and the lust of eyes and the pride of life, that is in the world. మనం ఈ లోకంలో చూస్తాము నేత్రాశ, శరీరాశ, జీవటము, ఇవే మనం లోకంలో మనం చూస్తాం. और इस संसार में हम क्या पाते हैं और क्या देखते हैं कि ये संसार में जो आंखों के द्वारा जो लोभित है, जो प्रलोभने हैं, ये प्रलोभने संसार में हम पाते हैं. These are not from God, but these are of the world, and these things will pass away one day. కనుక ఇవి దేవుడి నుంచి వచ్చినవి కావు, ఇవి లోకం నుండి లోకం నుండి వచ్చినటువంటివి. ఒక దినాన ఇవన్నీ కూడా గతించిపోయేటువంటివిగా ఉన్నాయి. और ये सारी बातें परमेश्वर की ओर से नहीं आए, ये सारी बातें संसार की ओर से आए, और संसार के साथ ये सारी बातें एक दिन नाश भी हो जाएंगे. Those who will do the will of God, they will live forever, they will abide forever. ఎవరైతే దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకుంటారో వారు దేవునితో సహవాసం కలిగి సంబంధం కలిగి ఆయనతో కలిసి ఉంటారు. और जो परमेश्वर के साथ सहभागी रहते हैं, जो उनकी बातों के अनुसार, उनकी इच्छा के अनुसार, उद्देश्य के अनुसार चलते हैं, वही उनके साथ उनके सहवास में हमेशा के लिए रहते हैं. So today again 3 important things we have seen from verses 4, 5 and 6 of Ephesians chapter 5 verses 4, 5 and 6. కనుక ఈ దినాన మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4, 5, 6 వచనాల నుండి మరొక 3 మాటలను మనము అధ్యయనం చేసినాం. और आज के दिन हमने इस एफेसियों की पत्री 5 अध्याय के 4, 5वां या 6वें पद से 3 बातों को हमने सीखा. 7th verse also. 7వ వచనం కూడా. और 7 पद से भी. So in verse 4 we learned that by imitating Christ we should have the words of Christ, not the unclean mouth. కనుక 4వ వచనంలో మనం చూస్తుంది ఏంటంటే 4వ మాట, మనము దేవుణ్ణి అనుసరిస్తూ
మనము ఈ యొక్క వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు వీటిని కాకుండా దేవుని మాటలు మాత్రమే కలిగి ఉండాలని. और यहाँ पर हमने देखा पहली बात को कि परमेश्वर या प्रभु यीशु मसीह की अनुकरण करते हुए हम हमेशा हमारे मुंह से प्रभु यीशु मसीह की बातें ही रहना चाहिए और अशुद्ध और अपवित्र बातें नहीं. In verses 5 and 6 we have seen that the uncleanness have no part with God and the deceivers have no part with God. So there is the wrath of God on them. So we should be careful about that. కనుక 5-6 వచనాల్లో మనం చూసినాము, అపవిత్రతకు గాని ఈ యొక్క వ్యర్థమైనటువంటి మాటలు మోసానికి గాని దేవునిలో ఏ విధమైనటువంటి భాగము లేదు. ఇవన్నీ కూడా మనల్ని మోసం చేసేవని మనము ఈ యొక్క 2 వచనాల్లో నుండి హెచ్చరిక తీసుకున్నాం. और 5 और 6 इन 2 पदों से हमको एक चेतावनी यहाँ पर मिली है कि प्रभु यीशु मसीह की अनुकरण करते हुए अशुद्ध बातें और व्यर्थ बातें और धोखे देने वाली बातें हमें नहीं रहना चाहिए. और जो अशुद्ध बातों के साथ धोखे में पड़ जाते हैं, धोखे के संग रहते हैं, वह परमेश्वर की क्रोध या परमेश्वर की उग्रता के भाग है और प्रभु यीशु मसीह की मिरास में उन्हें किसी तरह का भाग नहीं है. And from verse 7 we have learned that we have to separate ourselves from uncleanness, from the world, not to be conformed with the world. We should come away from the world and have fellowship with the saints of God. కనుక 7వ వచనంలో నుండి మనం నేర్చుకున్నది ఏంటంటే, చూసిన మాట, మనము అటువంటి వారితో పాలివారమై ఉండకూడదని మనము చూసినాం. ఇది అనగా లోకముతో, లోక సంబంధులతో కాకుండా దేవుని యొక్క పరిశుద్ధులతో మనం సహవాసం కలిగి ఉండాలని మనం చూసినాం. और 7 पद में हमने ध्यान मनन किया है और हमने सीखा है कि हमें एक अलगावट का जीवन जीना चाहिए, कि इन सारी अशुद्धता, अपवित्रता, व्यर्थ बातों से हमें और अशुद्ध बातों से हमें अलगावट का जीवन जीना चाहिए और प्रभु यीशु मसीह की जो पवित्र सहवास में हमें पाए जाना चाहिए. So we are, as dear children, we are the followers of God. Now we have to imitate our Lord Jesus Christ. కనుక మనము ప్రియులైనటువంటి ఆయన పిల్లలము గనుక, మనము ఆయన అనుసరిస్తున్నటువంటి వారము గనుక మనము ఆయన అనుసరిస్తూ ఆయన పోలు నడుచుకోవాలి. और इसीलिए हम उनके प्रिय बालकों के समान है, तो परमेश्वर का अनुकरण करते हुए हमें चलना चाहिए. This is the responsibility of the Christian, or the believer. కనుక ఇది ఒక క్రైస్తవునిగా, విశ్వాసిగా మన యొక్క బాధ్యత. और यह एक मसीहा के होने के मसीहा का जीवन होने के नाते, एक विश्वासी होने के नाते ये हमारी जिम्मेदारी है. May our dear Lord help us to live such a life and to help us to walk such a walk and help us to imitate such a good imitation. కనుక మన ప్రియమైనటువంటి దేవుడు మనం ఆ రకంగా జీవించడానికి, ఆ రకంగా నడుచుకోవడానికి, ఆ రకంగా ఆయన అనుసరించడానికి మనకు సహాయం చేయనుగాక. हमारे परमेश्वर हमें सहायता करे कि हम इस तरह का पवित्र जीवन और शुद्ध जीवन जीने के लिए और इन सारी बातों को अभ्यास करते हुए चलने का और प्रभु यीशु मसीह को अनुकरण करने वालों में से रहने के लिए हमें सहायता दे. इसके लिए परमेश्वर हमें सहायता दे. Let's pray. God's son will give the benediction after the prayer. ప్రార్థించుకుందాం. దేవుని సేవకుడు ఆశీర్వచనంతో మన యొక్క బైబిల్ అధ్యాయాన్ని ముగిస్తారు. आइए प्रार्थना करेंगे. प्रार्थना करने के बाद परमेश्वर के सेवक आशीष देकर हम इस सेवकाई को अंत करेंगे. Our gracious God, Heavenly Father, we thank you and praise you for this blessed time. Thank you for your faithful words. Those days where these people were not following you, and they were teaching the wrong teaching and the doctrines, whereby Apostle Paul was inspired to give the right thing, right teaching those days to the people at Ephesus. And that is, Lord, today also applicable for us, where you have given us such a wonderful thought
that we should be separated from this world. We should live a life which is differentiate from world and the God. The God is full of righteousness and purity and holiness, whereas the world is full of subtle, corrupt, and also is full of wicked. Help us that we may know the right and wrong things. Let the Holy Spirit lead us and guide us. Help us our fellowship and partnership always be with you and with thy children. Lord, help us that we may grow in thy knowledge, in thy wisdom. We may not learn anything of this world. Filthy communication, filthy talk, foolish talk, wisdom of this world may be completely removed from us. Give us that clean heart to follow you, to obey you, to Lord, to glorify you, to magnify you. Thank and praise you for this such a wonderful God who is far above all, came down and looked for a sinner like us to be called to thy people and to be in thy kingdom. What a glorious gospel he had given, whereby we could, by simple faith, accept you and enjoy all this free gift. We thank and praise you. Lord, we ask you to come to speak to us through thy precious word and help us, enlighten us, and encourage us, and also strengthen us and stabilize us. Thank you for thy servant who has delivered this word. May the days to come that we may see the fruit of this effort, so that, Lord, many may be added in thy kingdom, all be strengthened to do thy work. Every flock may be healthy, so that thereby it may bring many of the flocks to thy fold also. Thank you for every gift you have given to this assembly, through thy brothers also. Thank you for our brother Franklin and Kripa who were able to translate. Lord, bless them, give them some more, much more, and knowledge and thought. And Lord, fill them with the Spirit. Encourage them with thy precious words to do thy work. Richly reward our dear ones also. Thank you for the brothers and sisters as a family individual who are joined together and listen. They may also be benefited through this precious word. Lord, we ask you to forgive all our sins and cleanse us and wash us and purge us. Before we go to bed, make our conscience so clear, Father, so that even in this night, if thy coming is there, we all may not be, Lord, held up here, but may be caught up together and join with you to praise and see that glorious kingdom of God. Lord, those who are not accepted you as personal Savior, we pray for them. Help them to know you as personal Savior before thy second coming. You say, behold, I come quickly, so shortly, immediately also. So, Lord, there are a lot of words which encourages us. Your words are very faithful, and you never failed in your single word also. We trust your promises, and we believe that God is leading us and guiding us. Pray for those who are traveling, give them the merciful journey. Believe that Andrew has been taken to reach safely in India, and also pray for Chan as he's going back to India on Saturday, and Samson also traveling on Sunday. Pray for sick and suffer people. Pray for those who are going through a difficult time. Pray for the families and the children, and also those who are suffering with this Lord COVID. Pray for our dear ones who are affected in various places. Pray for their healing touch. Those on vacation, be with them also. Prepare us for tomorrow, if it is I will, to attend a morning fasting prayer, whereby we can confess ourselves and try the things. And Lord, plead one another and make intercession for many of our dear ones and for us also. And we also pray for the afternoon worship service. May it be blessed. We may present our thoughtful worship, that it may adore you and glorify you and praise you. None may be, Lord, losing these precious blessings which you have kept ordained for us. Send us with thy precious blessing. Consecrate us. And Lord, once again, we come into thy presence, asking for forgiveness. Give us good sleep when we go to bed. Prepare us for tomorrow. Thank you and praise you for answering our prayer. Committing everything in loving care, asking this prayer
the highly exalted name of dear Lord and Savior, Jesus Christ. Amen. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, వాక్యము విన్న ప్రతి ఒక్కరికి, వాక్యము ద్వారా కూర్చబడి అబుదాబిలో ఉన్న హెబ్రోను సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. Amen. 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 Praise the Lord, brothers and sisters. Praise the Lord, brothers and sisters. Praise the Lord, brothers.